రామాయణం మహాభారతం కళ్ళకు కట్టినట్లుగా అంతేకాకుండా దేవలోకాలు యమలోకం నాగలోకం వైకుంఠం కైలాసం ఇవన్నీ కూడా మనం ఒకే చోట చూసే ప్రాంతం సురేంద్రపురి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన తెలుగు విహరి. ఫ్రెండ్స్ అందరు కూడా బాగున్నారని అయితే అనుకుంటూ ఉన్నాను. ఈ వీడియోలో మీ అందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గరలో ఉన్నటువంటి సురేంద్రపురిని అయితే చూపించబోతున్నాను. ఫ్రెండ్స్ ఈ సురేంద్రపురిని వచ్చేసి ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం అని అయితే చెప్పవచ్చు. అంటే మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి పురాణాలను మన కళ్ళకు కట్టినట్లుగా అయితే ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినారు. రామాయణం అయితేనేమి మహాభారతం అయితేనేమి ఇలాంటి ఇతిహాసాలను అయితే మన కళ్ళకు కట్టిన ఈ ప్రాంతంలో అయితే ఏర్పాటు చేసినారు. అంతేకాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రముఖమైన ఆలయాలను ఒక్క చోటనైతే చేర్చినారు. మన అందరం కూడా ఒక్క చోట దర్శించుకునే విధంగా అయితే ఏర్పాటు చేసినారు. ఇక మరీ ముఖ్యంగా మన భూమి మీద కనిపించినటువంటి దేవలోకాలు యమలోకం అయితేనేమి నాగలోకం అయితేనేమి వైకుంఠం కైలాసం ఇలా దేవలోకాలను కూడా మీ సురేంద్రపూర్లో అయితే మనం చూడవచ్చు. ఇక వీడియోలోకి కంటిన్యూ అయ్యి అసలు సురేంద్రపూర్ ఏ విధంగా ఉంటుంది, ఆ దేవలోకాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే మన పురాణాలను ఏ విధంగా అక్కడ ఏర్పాటు చేసినారన్న విషయాలు అయితే మీకు పూర్తిగా చూపిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక వీడియోలోకి అయితే కంటిన్యూ అయిపోదాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నట్లుగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అతి దగ్గరలో ఈ సురేంద్రపురి ఉంటుంది. ఈ సురేంద్రపురిని కుందా సత్యనారాయణ కళాధామం అని అలాగే పౌరాణిక విజ్ఞాన కేంద్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు ఎంట్రన్స్ ఏ విధంగా ఉంది అనేది. ఇక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే మనం సురేంద్రపురిలోకి ఎంటర్ అవుతాము. మీరు రాగానే మనకైతే పంచముఖ ఆంజనేయ స్వామి వారు అయితే కనిపిస్తున్నారు, దర్శనం ఇస్తున్నారు. అతిపెద్దగా నిర్మించినారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే శివనాగేంద్ర స్వామి అంటే శివలింగం చుట్టూరు అతిపెద్ద నాగసర్పం చుట్టుకొని ఉన్నట్లుగా అయితే నిర్మించినారు. ఈ విధంగా అయితే మనకు ఎంట్రన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఆకాశాన్ని తాకే ఎత్తులో అతిపెద్ద ఆంజనేయ స్వామి వారిని అయితే నిర్మించినారు. అంతేకాకుండా ఇక్కడ మరో ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే ఆంజనేయ స్వామి వెనుక భాగంలోనే పరమశివుడు 5 తలలతో కనిపిస్తూ ఉంటాడు. ఇక ఇక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్ళి మరిన్ని విషయాలు అయితే చూద్దాము. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నేను కుందా సత్యనారాయణ కళాధామం సురేంద్రపురికి ఎదురుగా అయితే ఉన్నాను. మీరైతే గమనించవచ్చు ఎంట్రన్స్ ఎంత పెద్ద విస్తీర్ణంలో నిర్మించినారు అనేది. ఇక నేనైతే లోపలికి వెళ్ళి మన పురాణాలు ఏ విధంగా నిర్మించినారు, ఎంత పెద్దగా నిర్మించినారు అన్న విషయాలు అయితే పూర్తిగా చూపిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ చూడొచ్చు కుందా సత్యనారాయణ కళాధామం అని అయితే రాసి ఉంది. అంతేకాకుండా చుట్టూరు ఎత్తైన గోపురాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మనకు. దీని అర్థం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రముఖమైనటువంటి ఆలయాలని ఒక్క చోటనే అయితే ఏర్పాటు చేసినారట. ఇక ఇక్కడ నుండి అయితే లోపలికి టికెట్ తీసుకొని అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఈచ్ టికెట్ వచ్చేసి 350 రూపీస్ అట. ఇక లేట్ చేయకుండా అయితే లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ చూసినట్లయితే సింహం నోటి నుండి అయితే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించినట్లయితే అతిపెద్ద స్వరూపంతో గాయత్రి మాత అమ్మవారు అయితే దర్శనం ఇస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే మన పురాణాల గురించి ప్రతి ఒక్కరికి అంటే ఇప్పుడున్న తరానికి అలాగే రాబోయే తరానికి అవగాహన కల్పించడానికి ఈ సురేంద్రపురి ఎంతగానో ఉపయోగపడుతుందని అయితే చెబుతూ ఉంటారు. ఫ్రెండ్స్ ఇక్కడ టికెట్ చెకింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నట్లుగా ఇక్కడ నుండి అయితే ప్రారంభం అవుతుంది. ఇక్కడ చూస్తున్నది అంతా బాలభారతానికి సంబంధించినటువంటి సంఘటనలు. అంటే పాండవులు ఏ విధంగా జన్మించినారు, కౌరవులు ఏ విధంగా జన్మించినారు, అలాగే పాండవులు కౌరవులు బాల్యాన్ని ఏ విధంగా గడిపినారన్న విషయాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అంటే బాలభారతం అనేది ముఖ్యంగా పాండవుల కౌరవుల యొక్క బాల్యానికి సంబంధించినటువంటి విషయాలను అయితే ఇక్కడ తెలియజేస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క సంఘటన గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా అంటే చాలా సమయం పడుతుంది. అందుకే మీకైతే ఓవరాల్ గా చూపిస్తూ ఉన్నాను చూడండి.
ఫ్రెండ్స్, ఈ బాలభారతాన్ని దాటిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి 18 శక్తిపీఠాలను ఒకే చోట ఏర్పాటు చేసినటువంటి ప్రాంతానికి అయితే వెళ్తాము. ఇక్కడ చూడొచ్చు ఆది పరాశక్తి త్రిమూర్తులను సృష్టించుట, అలాగే 18 శక్తిపీఠాలు ఉన్నటువంటి ప్రాంతం అనేది రాసి ఉంది. ఇక్కడ చూస్తున్నదంతా దేశంలో ఉన్నటువంటి 18 శక్తిపీఠాలలో ఉన్నటువంటి అమ్మవార్లు ఒకే చోట నిర్మించినారు. పక్కగా ఇక్కడ చూడొచ్చు మీరు అమ్మవార్ల పేర్లతో అమ్మవారి స్వరూపాన్ని అయితే మనకు చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు మహాలక్ష్మి దేవి కొల్లాపూర్ లో ఏ విధంగా ఉంటుంది, అలాగే ఏకవీరాదేవి మహారాష్ట్రలో ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు అయితే చూపిస్తూ ఉన్నారు. ఈ విధంగా త్రిమూర్తులు ఉన్నట్లుగా అయితే ఇక్కడ అమ్మవారి స్వరూపం, ఇక్కడ ఆదిశక్తి స్వరూపిణి, ఆ తర్వాత అమ్మవారికి ఎదురుగా త్రిమూర్తుల వెనకాల 18 శక్తిపీఠాలు. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి 18 శక్తిపీఠాలను ఒక్కొక్క చోట అమ్మవారు ఒక్కో చోట ఒక్కో విధంగా ఉంటుంది అన్నట్లుగా మనకైతే చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడవచ్చు పరమశివుడు, శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ, ఈ ముగ్గురు త్రిమూర్తులను అయితే అమ్మవారు ఇక్కడ సృష్టించింది, ఆదిశక్తి స్వరూపిణి సృష్టించింది అన్నట్లుగా మనకైతే ఈ నిర్మాణం అనేది చెబుతూ ఉంది. ఇక ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. కొన్ని ఎకరాల విస్తీర్ణంలో ఇదంతా కూడా ఏర్పాటు చేసినారు కాబట్టి మనం ఎక్కడా కూడా కన్ఫ్యూజ్ కాకుండా కింద చూడొచ్చు మీరు ఆరో మార్కులను అయితే ఏర్పాటు చేసినారు. దీన్ని బట్టి అయితే మనం అయితే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది, ఎక్కడా కూడా మనం దారి తప్పకుండా. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చు మీరు శ్రీకృష్ణుని మనం దాటి రాగానే అతిపెద్ద పుట్ట అనేది కనిపిస్తూ ఉంది. ఆ పుట్ట నిర్మాణం అయితే చేసినారు. అంతేకాకుండా మధ్యలో పాములు ఉన్నట్లుగా అయితే మనకైతే కనిపిస్తూ ఉన్నాయి. పాములు చుట్టుకొని పుట్టలలో ఉన్నట్లుగా అయితే ఒక నిర్మాణం అయితే చేసినారు. ఇక్కడ నుండి అయితే మనం ముందుకు వెళ్దాము. నాగలోకం ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నట్లుగా వెనుక సైడ్ వచ్చేసి పుట్ట, ముందు సైడ్ వచ్చేసి అతిపెద్ద సర్పము. దీని లోపలికి వెళ్ళినట్లయితే మనం నాగలోకానికి అయితే వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను నాగలోకం లోపలికి అయితే వెళ్తున్నాను. మీరైతే ఒకసారి శబ్దాలు వినండి, అక్కడ నుండి వచ్చేటువంటి శబ్దాలు అయితే వినండి. ఫ్రెండ్స్, నిజంగానే పాములు ఉన్నట్లు అయితే శబ్దాలు అయితే రావడం జరుగుతుంది. నేను ఒక్కనే వచ్చినాను. ఇక్కడ చూసుకున్నట్లయితే అతి నిశ్శబ్దమైన ప్రాంతంలోన పాములు బుసగొడుతున్నట్లుగా శబ్దాలు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడైతే చూడొచ్చు ఇదంతా కూడా నాగలోకం అన్నట్లు. ఇక్కడ చూడొచ్చు మనం నిజంగా నాగలోకానికి వచ్చిన అనుభూతి అయితే కలుగుతూ ఉంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం నిజంగానే నాగలోకానికి వచ్చినటువంటి ఫీల్ అయితే కలుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు నాగకన్యలు అని పిలుస్తూ ఉంటారు కదా, వారంతా కూడా నాగలోకానికి స్వాగతం పలుకుతున్నట్లుగా అయితే నిలబడినారు. ఇక్కడ చూడొచ్చు లైటింగ్స్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏ విధంగా ఉందనేది. మధ్యలో చూసుకున్నట్లయితే నాగలోకానికి అధిపతిగా ఉన్నటువంటి స్వామివారు అయితే కూర్చున్నట్లుగా మనకైతే కనిపిస్తూ ఉన్నారు. మనం పురాణాలలో, పుస్తకాలలో మాత్రమే వింటూ ఉంటాం నాగలోకం సంబంధించినటువంటి విషయాలు. అయితే ఇక్కడ చూడొచ్చు మనము నాగలోకానికి సంబంధించినటువంటి నమూనా అనేది ఈ విధంగా ఉంటుంది అయితే మనకైతే అద్భుతంగా చూపిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ నాగలోకం నుండి మీదికి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది మునులు, ఋషులు, అలాగే కొన్ని జీవాలు పడవలో అయితే వెళ్తున్నట్లుగా, పడవను చాప లాగుతున్నట్లుగా అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. దీని అర్థం ఏంటంటే పూర్వకాలంలోన సృష్టి అంతమైనప్పుడు, అంటే నీటి ప్రళయం ఏర్పడినప్పుడు కొంతమంది మునులు, ఋషులు కొన్ని మూగ జీవాలను పట్టుకొని ఒడ్డుకు వెళ్తున్నారని అయితే నేను అనుకుంటూ ఉన్నాను. అలాగే ఇక్కడ చూడొచ్చు నీటిలోన మత్స్యావతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువును, అలాగే వరాహ స్వామి వారిని, అంతేకాకుండా మరికొన్ని నిర్మాణాలు అయితే ఈ నీటిలో చేసినారు. ఇక్కడ చూడొచ్చు గజేంద్ర మోక్షానికి సంబంధించినటువంటి సందర్భము. ఇక్కడ చూసుకున్నట్లయితే అతిపెద్ద ఏనుగును ఈ ముసలి పట్టుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇదైతే గజేంద్ర మోక్షానికి సంబంధించినటువంటి సందర్భము. అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి కాపాడుతాడు అన్నట్లుగా మనం అయితే చరిత్రలో వింటూ ఉంటాం కదా, దానికి సంబంధించినటువంటి సందర్భం ఈ విధంగా అయితే చేసినారు. ఫ్రెండ్స్, గజేంద్ర మోక్షం అనే సందర్భాన్ని దాటిన తర్వాత మనకైతే ఈ విధంగా ఇంద్రలోకం అని అయితే రాసి ఉంది. ఇక్కడ చూడొచ్చు ఇంద్రలోకం అని అయితే రాసి ఉంది.
ఈ ఇంద్రలోకంలో ఇక్కడ చూడొచ్చు మనము ఇంద్రుడు సతీ సమేతంగా అక్కడ కూర్చున్నట్లుగా మనకైతే కనిపిస్తుంది. అంతేకాకుండా తన వాహనమైనటువంటి ఐరావతం అని చెప్తూ ఉంటారు కదా. అంతేకాకుండా రంభ, ఊర్వశి, తిలోత్తమ అనే వాళ్ళతో నృత్య ప్రదర్శన జరుగుతున్నట్లుగా మనకైతే కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవీ దేవతలు, మునులు, ఋషులు అందరూ కూడా ఇంద్రలోకంలో కూర్చున్నట్లుగా ఇక్కడైతే నిర్మాణం చేసినారు. మొత్తానికైతే ఈ విధంగా ఇంద్రలోకం ఉంటుందని అయితే మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఇక ముందుకైతే వెళ్దాము. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూసినటువంటి ప్రతి సంఘటన దగ్గర దాని కింద అయితే దానికి సంబంధించినటువంటి చరిత్రను అయితే ఒక పలకం మీద అయితే రాసి పెట్టినారు. ఇప్పటి వరకు చూసిందంతా కూడా కొంచెమే అని అయితే చెబుతూ ఉన్నారు. ఇంకా చాలా చూడాల్సి ఉంది. అయితే దాదాపు 2 గంటల సమయం అయితే పడుతుందట మొత్తం చూడడానికి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నటువంటి సందర్భం వచ్చేసి శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలోన గోవర్ధన గిరిని ఎత్తినటువంటి సందర్భము. అతి భీకరమైనటువంటి వర్షం నుండి ప్రజలందరినీ కాపాడడానికి శ్రీకృష్ణుడు చిట్కన వేలితో గోవర్ధన గిరిని ఎత్తినటువంటి సందర్భం ఇది. ఇక్కడ మనం గమనించినట్లయితే అతిపెద్ద పర్వతము శ్రీకృష్ణుడు, అలాగే శ్రీకృష్ణుని చుట్టూరా గ్రామస్తులంతా ఉండటం అనేది మనం నిజంగానే చూసినటువంటి ఫీల్ అయితే కలుగుతూ ఉంది. ఇక్కడ చూడొచ్చు. అంతేకాకుండా వర్షం నిజంగానే పడుతున్నట్లుగా కొండ మీద నుండి కిందికి వస్తున్నట్లుగా అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఏ విధంగా సెటప్ చేసినారు అనేది. ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం అని అయితే చెప్పవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఎంత స్పష్టంగా కనిపిస్తూ ఉన్నారు శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుని చుట్టూరా ఉన్నటువంటి జనాలు. ఫ్రెండ్స్, ఆ గోవర్ధన గిరి నుండి కొద్దిగా ముందుకు రాగానే ఇక్కడ చూస్తున్న విధంగా గోపికలంతా నీటి కొలనులో స్నానం చేస్తున్న సమయంలోన శ్రీకృష్ణుడు ఒడ్డున ఉన్నటువంటి వారి బట్టలు అంటే ఆ చీరలన్నీ తీసుకువెళ్లి చెట్టు కొమ్మ మీద కూర్చొని వేణువు ఊదుతూ ఉంటాడు. ఆ సమయంలో ఆ గోపికలంతా శ్రీకృష్ణుడిని వేడుకుంటూ ఉంటారు, మా చీరలు ఇవ్వు శ్రీకృష్ణ అని. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత అద్భుతంగా మనకు కళ్ళకు కట్టినట్లుగా అయితే నిర్మించినారు. వశిష్ఠాముని ఆశ్రమము, మునులు, ఋషులు అందరూ కూడా ఆ యజ్ఞ యాగాదులను అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుండి మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇప్పటి వరకు అయితే మనం ద్వాపర యుగంలో అంటే శ్రీకృష్ణుడి కాలంలో జరిగినటువంటి సందర్భాలు చూసినాం కదా, ఆ సంఘటనలు చూసినాం కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా త్రేతాయుగంలో శ్రీరాముల వారి కాలంలో జరిగినటువంటి సంఘటన. ఇదంతా కూడా అశ్వమేధ యాగంలో శ్రీరాముడు, సీతమ్మ తల్లి అలాగే వారి కుటుంబ సభ్యులంతా కూర్చొని అశ్వమేధ యాగం జరుపుతున్న సమయంలో అట. ఫ్రెండ్స్, ఇక్కడ చూడగానే మనం అయితే శ్రీరాముల వారి యొక్క అశ్వమేధ యాగాన్ని దాటుకొని రాగానే మనకైతే ఈ విధంగా ఇట్లా మెట్లను నిర్మించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుమల కొండ మీద ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా అయితే నిర్మించినారు. ఇదంతా కూడా తిరుమల కొండల్లో స్వామివారు ఉన్నట్లుగా ఒక అద్భుతమైన నిర్మాణం అయితే చేసినారు. ఇదంతా కూడా నిర్మించింది ఇదంతా కూడా. ఇక అక్కడ నుండి కొద్దిగా దిగి నడుచుకుంటూ వెళ్తున్నట్లయితే దారికి 2 వైపులా కూడా దేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి దేవాలయాల గురించి, దేవాలయాల్లో ఉన్నటువంటి దేవతా విగ్రహాల గురించి అయితే ఇక్కడైతే ఏర్పాటు చేసినారు. అంటే తిరుచానూరులో పద్మావతి అమ్మవారు, అలాగే సింహాచలంలో నరసింహస్వామి వారు, అలాగే అహోబిలం నరసింహస్వామి వారు, ఈ విధంగా అనేక దేవాలయాల గురించి, దేవతల గురించి అయితే ఇక్కడ చూస్తున్న విధంగా 2 వైపులా అంటే దారికి 2 వైపులా కూడా ఏర్పాటు చేసినారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యమలోకానికి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ చూస్తున్నదంతా యమలోకానికి ఉన్నటువంటి ఎంట్రన్స్ అన్నట్లు. ఇక్కడ చూడొచ్చు మీరు యమభటులు అయితే కనిపిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు యమధర్మరాజు పక్కకు యమభటులు, అంతేకాకుండా చిత్రగుప్తుడు కూడా కనిపిస్తూ ఉన్నాడు. అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత యమలోకానికి వెళతాడు. ఆ తర్వాత చిత్రగుప్తుడు ఆ మనిషి చేసినటువంటి పాపపుణ్యాలను లెక్కగట్టి యమధర్మరాజుకు చెప్పడం, ఆ తర్వాత యమధర్మరాజు ఆ మనిషికి శిక్షలు వేయడం అనేది జరుగుతుందని మనం అయితే వింటూ ఉంటాం కదా. ఆ విధంగానే ఇక్కడ జరుగుతూ ఉంది. యమభటులు జీవిని యమలోకానికి తీసుకురావడం, శిక్షలు వేయడం అనేది జరుగుతూ ఉంది. ఇక ఇప్పుడైతే మనం ఈ అతిపెద్ద రాక్షసి నోటి నుండి యమలోకంలో ఉన్నటువంటి శిక్షలు పడే ప్రాంతానికి వెళదాము. ఫ్రెండ్స్, ఈ విధంగా మనిషి తాను బతుకున్నప్పుడు చేసినటువంటి పాపాలకు ఫలితంగా ఇంత కఠినమైనటువంటి శిక్షలు యమలోకంలో పడుతూ ఉంటాయని అయితే మనకు చూపిస్తూ ఉన్నారు. అంటే మరిగే నీటిలో పడవేయడం, కత్తులతో దాడి చేయడం, అంతేకాకుండా రక్తపాతం అయ్యే విధంగా శిక్షించడం అనేవి ఇక్కడ చూడొచ్చు మనం. ఇవన్నీ కూడా పురాణాలను ఆధారం చేసుకొని సురేంద్రపూరిలో అయితే మన కోసం ఏర్పాటు చేసినారు. ఇక యమలోకం దాటి రాగానే మనకైతే కైలాసమునకు దారి అనేది కనబడుతూ ఉంది. ఈ విధంగా మెట్లను ఎక్కి మీదికి వెళ్ళినట్లయితే కైలాసంకి అయితే వెళ్తామట. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడవచ్చు ఇదంతా కైలాసమునకు దారి అనేది ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే రాగానే మనకైతే వాటర్ అయితే కనిపిస్తున్నాయి. వాటర్లో అయితే ఈ విధంగా నడుచుకుంటూ అయితే వెళ్ళాల్సి ఉంటుంది.
ఇక్కడ చూసుకున్నట్లయితే హరిద్వార్ కాశీ దగ్గర ఏ విధంగా ఉంటుందని గంగా నది ఒడ్డున ఉన్నటువంటి ఇవన్నీ ఉపక్షేత్రాలు అన్నట్లుగా ఇక్కడైతే నిర్మించినారో ఇవన్నీ కూడా గంగా నది ఒడ్డున ఉన్నటువంటి ఉపక్షేత్రాలట. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే మనం నాగలోకం చూసినాము, ఇంద్రలోకం చూసినాము, ఆ తర్వాత యమలోకం కూడా చూసినాము. ఇక ఇప్పుడైతే కైలాసంలో పరమశివుడు ఉండేటువంటి ప్రాంతం ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. ఇక్కడ చూస్తున్నట్లుగా ఇదే కైలాసగిరి అని అయితే నిర్మించినారో ఇకైతే ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నట్లుగా కైలాసగిరి అన్నట్లు ఇదంతా కూడా ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మనం మంచు పర్వతాలలో అంటే కైలాసగిరిలోన పరమశివుడు పార్వతీదేవి సమేతంగా అలాగే చుట్టూ పరివారంతో అయితే కనిపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా కైలాసగిరి ఉంటుందని అయితే మనకు చూపిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం కైలాసగిరి ప్రాంతం దాటిన తర్వాత ఒక్కో చోట ఒక్కో విధంగా శివలింగాలు ఏ విధంగా ఉంటాయంటే ప్రత్యేకమైనటువంటి శివలింగాలు భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఉన్నాయి కదా అటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి శివలింగాలు అన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పరిచినట్లుగా మనకైతే చాలా వరకు అయితే శివలింగాలను అయితే ఏర్పరిచినారు. ఇప్పటివరకు మీరు చూసి ఉంటారు. ఇక మనం అయితే ముందుకు వెళ్దాం రండి. ఫ్రెండ్స్ ఇవన్నీ చూస్తూ మనం అలసిపోయినట్లయితే దారి మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి ఒక క్యాంటీన్ కూడా ఉంటుంది. టీ బ్రేక్ అయితే తీసుకోవచ్చు మనం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి యావన్ ఉండే టీ కాఫీ లాంటివి తీసుకోవచ్చు మనం. ఇక్కడ చూడొచ్చు ఆ ఫెసిలిటీని అయితే చేసినారు. ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తున్నటువంటి అతిపెద్ద పరమేశ్వరుని రూపం నుండి మెట్లెక్కి లోపలికి వచ్చినట్లయితే మనం ఇంకో లోకానికి అయితే వెళ్తాము. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ విధంగా అయితే మనం ఇక్కడైతే స్వామివారి అతిపెద్ద రూపం అయితే కనిపిస్తూ ఉంది కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో లోకానికి అయితే రావడం జరుగుతుంది. మహాభారత కాలం నాటికైతే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు శ్రీ మహావిష్ణువు యొక్క విశ్వరూపం అనేది చెప్తూ ఉంటారు కదా. అక్కడ కనిపిస్తున్నదే శ్రీ మహావిష్ణువు యొక్క విశ్వరూపము. అక్కడ కింద చూసుకున్నట్లయితే మహాభారత సంగ్రామం అనేది జరుగుతూ ఉంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం ఇస్తున్నట్లుగా ఆ సందర్భాలన్నీ అక్కడైతే మనం అయితే చూడవచ్చు. ఇక అక్కడికైతే వెళ్దాము. ముందు అక్కడికి వెళ్ళే ముందు అతిపెద్ద ఐరావతం ఏనుగు నుండి అయితే మనం ఏనుగు నోటి నుండి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం నాగలోకము, ఇంద్రలోకము, అలాగే యమలోకము, కైలాసగిరి ఇవన్నీ చూస్తూ వస్తున్నాం కదా. ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి బ్రహ్మలోకము. ఈ లోకంలోన బ్రహ్మదేవుడు అలాగే సరస్వతి దేవి అమ్మవారు అయితే ఉంటారు. వారి యొక్క పరివారంతో అయితే ఈ లోకంలో ఉంటారని అయితే మనకు చూపిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా ఏర్పాటు చేసినారనేది. ఇదంతా కూడా మనం తిరుగుతూ చూస్తున్నంత సేపు మనం ఒక లోకంలోకి వచ్చినట్లు, అంటే మన సాధారణ జీవితం నుండి ఇంకో లోకంలోకి వచ్చినట్టు అంటే ఫీల్ అయితే కలుగుతూ ఉంటుంది. ఇక బ్రహ్మలోకం దాటిన తర్వాత శ్రీ మహావిష్ణువు విశ్వరూపం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత పెద్ద ఎత్తున నిర్మించినారనేది. అలాగే విశ్వరూపం కిందనే పాండవులకు కౌరవులకు జరిగినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి సంఘటన అయితే మనకైతే నిర్మించినారు. చూడొచ్చు మీరు. అంతేకాకుండా శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశిస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత అద్భుతంగా నిర్మించినారనేది. ఇక ఇక్కడ చూడొచ్చు క్షీరసాగర మదనం అనే ఒక సంఘటన అయితే మనకైతే చూపిస్తూ ఉన్నారు. ఒకవైపు దేవతలు, మరోవైపు రాక్షసులు. ఈ విధంగా క్షీరసాగర మదనం కూడా చూడొచ్చు ఇక్కడ మనం.
ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వెళ్తున్నది వచ్చేసి వైకుంఠం అన్నట్లు మనం ద్వారాలను దాటుతూ ఆకాశంలో వెళ్తున్నట్లుగా అయితే ఏర్పాటు చేసినారు. చూడొచ్చు ఎంత అద్భుతంగా చేసినారు అనేది. వైకుంఠంలోన శ్రీ మహావిష్ణువు పడుకొని ఉన్నట్లుగా, శ్రీ మహాలక్ష్మి స్వామి పాదాలు ఒత్తుతున్నట్లుగా, అలాగే చుట్టూ పరివారం ఉన్నట్లుగా అయితే మనకైతే ఏర్పాటు చేసినారు. ఇక్కడ చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో. ఇదంతా కూడా సాగరము అంటే సముద్రంలోన ఆదిశేషుని మీద శ్రీ మహావిష్ణువు ఉన్నట్లుగా అయితే చేసినారు. చూడొచ్చు ఎంత బాగుందో. ఫ్రెండ్స్ వైకుంఠం దాటిన తర్వాత మనకైతే రామాయణానికి సంబంధించినటువంటి ఘట్టాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్న విధంగా దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేయడం, ఆ తర్వాత శ్రీరామచంద్రుల వారు, ఆ తర్వాత లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఇలా 4 కొడుకులు పుట్టడం, వారి బాల్యానికి సంబంధించినటువంటి విషయాలన్నీ ఇక్కడైతే మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు. అలాగే శ్రీరామచంద్రుల వారు యుక్త వయసుకు రావడం, యుద్ధ విద్యాభ్యాసాలు నేర్చుకోవడం, ఆ తర్వాత సీతమ్మ తల్లిని వివాహం చేసుకోవడం, ఇలా అన్ని కూడా అంటే రామాయణం జరిగిన మొత్తాన్ని కూడా ఇక్కడైతే మనకు స్పష్టంగా చూపిస్తూ ఉన్నారు. ఇక చివరికి సీతమ్మ తల్లిని రావణుడు తీసుకువెళ్లడం, ఆ తర్వాత రావణుడితో శ్రీరాముల వారు యుద్ధం చేయడం అన్న విషయాలు కూడా మనకైతే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఆంజనేయ స్వామి వారు తోకను చుట్టుకొని కూర్చున్నట్లుగా, ఆ తోక కింది అంటే కింది స్థానంలోన పాతాళ లోకం ఉన్నట్లుగా అయితే నిర్మించినారు. ఇక మనమైతే లేట్ చేయకుండా పాతాళ లోకానికి అయితే వెళ్ళిపోతాము. పాతాళ లోకం ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నది. ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం ఉన్నది వచ్చేసి పాతాళ లోకం అన్నట్లు. మనకైతే నిజంగా మనకు వచ్చిన అనుభూతి అయితే కలుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఏ విధంగా ఉంది అనేది. పాతాళ లోకం అన్నట్లు ఇదంతా కూడా. ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇదంతా కూడా మానవ నిర్మితం అని తెలిసి కూడా నిజంగానే లోకానికి వచ్చినంటే ఆ లోకం అంటే ఏదైతే పాతాళ లోకం అనుకుంటున్నామో లేకపోతే యమలోకం అనుకుంటున్నామో ఇలా లోకాలకు వచ్చినప్పుడు ఇదంతా కూడా మానవ నిర్మితం అని తెలిసి కూడా ఎక్కడో చోట నిజంగానే వేరే లోకానికి వెళ్ళినట్లుగా ఆ భయం అయితే కలుగుతూ ఉంది. అంటే ఆ సౌండ్లకు, అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భానికి, ఆ లైటింగ్లకు. ఇక అవన్నీ చూసి వచ్చిన తర్వాత చివరికి అయితే మహాభారతం యొక్క ఘట్టాలన్నీ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మనం పాండవులు, కౌరవులు, అలాగే శ్రీకృష్ణ భగవానుడు వారి మధ్యలో చేసినటువంటి అద్భుతమైనటువంటి పనులు ఇవన్నీ కూడా అంటే మహాభారతంలో జరిగినటువంటి ప్రతి అంశం ఈ విధంగా మనకైతే కళ్ళకు కట్టినట్లుగా అయితే మనకు చూపిస్తూ ఉన్నారు. ఈ తరానికి అలాగే రాబోయే తరానికి మన పురాణాల గురించి తెలియాలంటే ఒక్కసారి మాత్రం ఈ సురేంద్రపురికి తప్పకుండా రావాల్సిందే. ఇక ఈ సురేంద్రపురిలోన పద్మవ్యూహం అనేది ఒక ప్రధానమైనటువంటి ప్రాంతం అని అయితే చెప్పవచ్చు. అంటే మహాభారతంలో జరిగినటువంటి పద్మవ్యూహము ఇక్కడైతే మన కోసం అయితే నిర్మించిన ఈ విధంగా అయితే మనమైతే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆనాడు ద్వాపర యుగంలోన కురుక్షేత్ర యుద్ధంలో పాండవులను చంపడానికి ఉపయోగించినటువంటి యుద్ధ వ్యూహమే ఈ పద్మ వ్యూహము. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు పద్మ వ్యూహంలో జరిగేటువంటి యుద్ధ సంఘటనలు ఏ విధంగా ఇక్కడ మన కోసం ఏర్పరిచినారనేది. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూసారు కదా సురేంద్రపూర్లో ఉన్నటువంటి శిల్పకళలో మన పురాణాలను అన్నింటిని కూడా పొందుపరిచినారు. రామాయణ మహాభారతాలు కళ్ళకు కట్టినట్లుగా, అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఆలయాలను అలాగే మన పురాణాలన్నింటినీ ఒకే చోట ఈ సురేంద్రపూర్లో అయితే మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూసినటువంటి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.